koala vaccine against chlamydia. Now, the whole point is why this topic is very important is this comes under endangered species. That's the problem. For which it is facing somewhat sexually transmitted diseases through among their group, and it is actually imploding itself. లోపలికి వెళ్ళిపోయి వాటి చచ్చిపోతున్నాయి బికాస్ ఆఫ్ దిస్ బ్యాక్టీరియా. అది వెరీ ఇంపార్టెంట్. అయితే దీనికి వరల్డ్స్ ఫస్ట్ వ్యాక్సిన్ దీనికి అనుకోవడం జరిగింది. అందుకే ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో చాలా చాలా ఇంపార్టెంట్. ఫ్యాక్ట్ బేస్డ్ టాపిక్, ఎండేంజర్డ్ స్పీషీస్ అండ్ వాట్ ఆర్ ది అదర్ ఫీచర్స్ అనేది స్లైడ్ బై స్లైడ్ చూద్దాం. దీంట్లో నోట్స్ కంటే టిపికల్ టాప్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో డిజీజ్ ప్యాథాలజీ అండ్ బయాలజికల్ ఇంపాక్ట్ ఏముంది, దేనివల్ల వస్తుంది? ఫస్ట్ పాయింట్, క్లామిడియా పెకోరమ్. ఇట్స్ అ బ్యాక్టీరియా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మనకి ప్రిలిమ్స్కి చాలా చాలా ఇంపార్టెంట్. ఇలా క్లామిడియా పెకోరమ్ ఇట్లా కనపడుతుంది, ఇట్లా డిస్టర్బ్ అయిపోతుంది, కళ్ళు కూడా అంత డేంజరస్గా తయారైతాయి. బేసికల్గా హ్యూమన్స్లో కూడా క్లామిడియా అనేది ఒక డిజీజ్ ఉంది. ఇట్స్ అ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజీజెస్. మెన్ అండ్ ఉమెన్కి వస్తుంది. సో ఒక చోట ఏమో వెజైనా హర్ట్ అవుతుంది, ఇంకోటేమో పెనిస్ బాగా హర్ట్ అవుతుంది బికాస్ ఆఫ్ దట్. సో ఆ సిమిలర్ కైండ్ ఆఫ్ థింగ్ ఈస్ హ్యాపెనింగ్ విత్ ద కోయలా, దిస్ వన్ ఆల్సో. సో దీంట్లో చూసుకుంటే వాట్ ఆర్ ద మేజర్ రీజన్స్? సెక్షువల్ కాంటాక్ట్, మదర్ టు జోయ్, ఎస్పెషల్లీ పౌచ్ రీడింగ్, కడుపు ఉబ్బులోంచి బయటకు వస్తుంది కాబట్టి అక్కడ వస్తుంది. అండ్ పాసిబుల్లీ బేసికల్గా ఎక్కువ ఫీకల్ కంటామినేషన్, అంటే వాటి యూరిన్లో వాటి షిట్లో కూర్చొని అక్కడే హ్యాబిటాట్ పెంచుకుంటాం వల్ల ఈ బ్యాక్టీరియా అంటుకుంటుంది అండ్ ఆ స్పీషీస్ని ఎండేంజర్డ్ స్పీషీస్ వరకు తెచ్చొచ్చేది.